దీర్ఘకాలం పాటు భూమిలో ఉంటూ తీపిని పంచే పంట చెరకు. సంవత్సరం పాటు భూమిలో ఉంటుంది కాబట్టి మొక్క తీసుకునే పోషకాలు కూడా కొంత ఎక్కువగానే ఉంటాయి. సాధారణంగా చెరకును నీటిపారుదల క్రింద సాగు చేస్తూ 3-4 దఫాలుగా ఎరువులను అందించడం పరిపాటి. అదే చెరకును బిందు సేద్య విధానంలో సాగు చేయడం ఇప్పుడు సర్వసాధారణమయ్యింది. బిందు సేద్య పద్ధతిలో సాగు చేసిన ఎరువులను మాత్రం సాధారణ పద్ధతిలోనే వేస్తున్నారు రైతులు. అలా కాకుండా ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే 100% ఉపయోగపడి దిగుబడులు పెరుగుతాయి. దీన్నే ఫెర్టిగేషన్ విధానం అంటారు. మరి చెరకులో ఫెర్టిగేషన్ చేసేటప్పుడు గమనించుకోవాల్సిన అంశాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు మనం చెరుకు పంటలో ఫర్టిగేషన్ విధానం ద్వారా ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. బిందు సేద్య పద్ధతిలో నీటితో పాటు ఈ యొక్క రసాయన ఎరువులను కూడా ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో అందించడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా అందించడం వల్ల ఈ యొక్క రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది 40-50% వరకు పెరగడమే కాకుండా ఈ యొక్క మోతాదు కూడా మనం కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నీటితో పాటు ఈ యొక్క రసాయన ఎరువులు కూడా వేరు వ్యవస్థ దగ్గర ఖచ్చితంగా పడటం వల్ల ఈ యొక్క వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. దీంతో పాటు దిగుబడి కూడా 30-40% వరకు కూడా సాధించడం అనేది ఈ పరిశోధనల ద్వారా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా సాధారణ పద్ధతిలో రసాయన ఎరువుల యాజమాన్యం వల్ల మనకు ఒక ఎకరాకి 30-40 క్వింటాల వరకు మాత్రమే దిగుబడి సాధించడం జరుగుతుంది. అయితే ఈ బిందు సేద్య పద్ధతి ద్వారా ఈ ఫర్టిగేషన్ చేసుకోవడం, ఈ యొక్క రసాయన ఎరువుల యాజమాన్యం చేపట్టడం ద్వారా దిగుబడి అనేది 50-60 టన్నుల వరకు కూడా ఒక ఎకరాకి సాధించడం అనేది గమనించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ విధానం ద్వారా మనం కూలీల ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఈ యొక్క రసాయన ఎరువులను ఖచ్చితత్వంగా వేరు వ్యవస్థ దగ్గరగా పట్టడం వల్ల ఈ యొక్క దిగుబడిని అధికంగా సాధించుకోవడం జరుగుతుంది. అయితే ఈ విధానంలో మనకు సిఫారసు చేయబడిన రసాయన ఎరువులని ఈ యొక్క సంవత్సరం పంట కాలం పూర్తిగా అందే విధంగా లెక్కించుకొని వాటి ఆధారంగా మనం ఈ యొక్క ఫర్టిగేషన్ విధానం అనేది చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఫర్టిగేషన్ విధానాన్ని మనము ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించడం కానీ, వారం రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ అందించడం కానీ, లేదంటే 15 రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ అందించే విధంగా మనం ఈ యొక్క పోషకాలను లెక్కగట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఒక ఎకరా చెరుకు పంటకు అవసరమైన పోషకాలు కనుక గమనించినట్లయితే ఒక ఎకరా చెరుకు పంటకు 100 కిలోల నత్రజని, దాంతోపాటు 40 కిలోల భాస్వరం మరియు 48 కిలోల పొటాషియం అవసరం పడుతుంది. సో ఈ మోతాదులో మనం పోషకాలు అందించడానికి 220 కిలోల యూరియా అవసరం పడుతుంది. దాంతోపాటు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం పడుతుంది. దాంతోపాటు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది పంటకు అందించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మోతాదులో మనం రసాయన ఎరువులను మనం ఫర్టిగేషన్ విధానంలో అందించడానికి ఆ మోతాదులో మనం లెక్క కట్టుకొని, అంటే ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించడానికి ఎంత మోతాదులు వేసుకోవాలనేది లెక్క కట్టుకొని దాని ఆధారంగా మనం రసాయన ఎరువులను బిందు సేద్య పద్ధతి ద్వారా అందించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు మనము ఫర్టిగేషన్ అందించే విధానం కనుక చూసినట్లయితే ఈ సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియాని మనకు పంట యొక్క దశను బట్టి, పంట యొక్క సిఫారసు చేయబడిన మోతాదును బట్టి మనం అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా పంట విత్తిన 20 రోజుల తర్వాత నుండి 210 రోజుల వరకు కూడా మనము ఈ యొక్క పోషకాలను అందించవలసిన అవసరం ఉంటుంది. మనం ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించే విధానంలో 20-60 రోజుల వరకు, అంటే పంట విత్తిన 20-60 రోజుల వరకు ఇది బాల్య దశలో అంటాము. ఈ దశలో మనకు పోషకాల మోతాదు అనేది తక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ దశలో ఒక ఎకరాకు ప్రతిసారి ఫర్టిగేషన్ చేసినప్పుడు 1 కిలో యూరియా, దాంతోపాటు 1/2 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 60 రోజుల నుంచి 120 రోజుల వరకు, అంటే ఈ 60 రోజుల పంట కాలంలో ప్రతిరోజు 2 కిలోల యూరియా, దాంతోపాటు 1/2 కిలో పొటాష్ మనకు ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో అందించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ దశ అనేది పెరుగుదల దశ కాబట్టి ఈ దశలో మనము యూరియా మరియు పొటాష్ మోతాదు అనేది ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 120 రోజుల నుంచి 160 రోజుల వరకు, అంటే 40 రోజులు, అంటే 40 సార్లు ప్రతిరోజు మనము 1 కేజీ యూరియా, దాంతోపాటు 1/2 కేజీ పొటాష్ మనం అందించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత 160 రోజుల నుంచి 210 రోజుల వరకు, అంటే ఈ 50 రోజులు ప్రతిరోజు కూడా 1/2 కిలో యూరియా, 1/2 కిలో పొటాషు మొక్కకు అందించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన పోషకాలను మనం పంట పూర్తిగా అందే విధంగా పంట దశను బట్టి పెంచుకుంటూ మెచ్యూరిటీకి వచ్చేటప్పటికి తగ్గించుకుంటూ మన నత్రజని మరియు పొటాష్ ఎరువులని అందించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని కూడా, అంటే సిఫారసు చేయబడిన 5 బ్యాగుల భాస్వరాన్ని మొత్తం కూడా మనం పంట నాటుకునేటప్పుడు కాలువలు బోదెలు చేసుకొని ఆ బోదెల్లోనే మనం ఈ యొక్క సూపర్ ఫాస్ఫేట్ 5 బ్యాగులు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని మరియు పొటాషియం మాత్రం నీటిలో కరిగే యూరియా రూపంలో, దాంతోపాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం కనుక ఈ యొక్క ప్రతిరోజు ఫర్టిగేషన్ అందించే విధానంలో సిఫారసు చేయబడిన మోతాదులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు ప్రతిరోజు ఫర్టిగేషన్ వేసుకునే విధానంలో వేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి వారం రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ చేసుకునే విధానాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ విధంగా వారం రోజులకు ఒకసారి ఫర్టిగేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు మొక్క నాటిన 30 రోజుల నుంచి 210 రోజుల వరకు, అంటే మొత్తం 24 వారాల పాటు
ప్రతి వారం మనం ఈ యొక్క నత్రజని మరియు పొటాష్ ఎరువులను ఫర్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి 12 వారాలు ప్రతిసారి అంటే 12 సార్లు మనం చేసుకుంటాము. ప్రతిసారి 12 కిలోల యూరియా, దాంతోపాటు 3 కిలోల పొటాషియం మనము ఫర్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన 12 వారాలు అంటే 120 రోజుల నుంచి 210 రోజుల వరకు మిగిలిన 12 వారాలని ఇక్కడ 6 కిలోల యూరియా, దాంతోపాటు 3.5 కిలోల పొటాషు మనం ఫర్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అయితే చాలామంది రైతులు మనకు కంప్లీట్గా నీటిలో కరిగే రసాయన ఎరువులు కనుక మనం వేసుకున్నట్లయితే కూడా అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే వివిధ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ రకాలైన కాంప్లెక్స్ ఎరువులు 12, 61, కానీ 19 కానీ 13-045 లాంటి ఈ యొక్క నీటిలో కరిగే రసాయన ఎరువుల ద్వారా కూడా మనం ఫర్టిగేషన్ అందించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మోతాదులో ఈ కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందించినప్పుడు ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు యూరియా, పొటాష్ రూపంలో ఫర్టిగేషన్ చేసుకునే విధానంలో మనకు ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ఈ ఫర్టిగేషన్ విధానంలో ఈ రసాయన ఎరువులు మాత్రమే కాకుండా ద్రవరూప జీవన ఎరువులు కూడా అజోటోబ్యాక్టర్ కానీ, అజోస్పైరిలం కానీ, పిఎస్బి లాంటి ద్రవరూప జీవన ఎరువులను కూడా మనం ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో బిందు సేద్య పద్ధతిలో నీటితో పాటు అందించుకునే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఈ యొక్క చెరుకు పంట భూమిలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క నీటి ఎద్దడికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో నీటి ఎద్దడికి గురైనప్పుడు ఖచ్చితంగా భూమి నుంచి పోషకాలు తీసుకునే శక్తి అనేది పంట కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు పైపాటుగా మనకు నత్రజని మరియు పొటాష్ ఎరువులను 13-045 రూపంలో 1 లీటర్ నీటికి 10 గ్రాముల 13-045 కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క నీటి ఎద్దడి నుంచి తట్టుకునే శక్తి అనేది మొక్కకు అందించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా, 20 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కూడా నీటిలో కరిగించుకుని పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా మనం చాలా వరకు కూడా నీటి ఎద్దడి నుంచి తట్టించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీటితో పాటు మనకు చెరుకు పంటలో ప్రస్తుతం ఎండాకాలంలో ఈ యొక్క ఇనుపధాతు లోపం మరియు జింకు ధాతు లోపం కూడా గమనించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఇనుపధాతు లోపం గమనించినప్పుడు ఈ యొక్క ఆకులన్నీ కూడా ముందు పసుపు రంగులోకి మారి తర్వాత తెలుపు రంగులోకి మారిపోయి పంట యొక్క పెరుగుదల తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా చౌడు నేలలు ఉన్న కాడ ఎక్కువగా ఈ యొక్క సమస్య కనబడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు గమనించినప్పుడు 1 లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేది, దాంతోపాటు 1 గ్రాము నిమ్మ ఉప్పుని కలుపుకొని పైపాటుగా వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవచ్చు. ఇంకొకటి, జింకు ధాతు లోపం వల్ల ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారి చారలుగా మారి పెరుగుదల తగ్గిపోవడం, ఆకులు చిన్నవిగా మారిపోవడం, ఈ కణుపుల మధ్య దూరం తగ్గిపోవడం, ఇదన్నీ కూడా జింకు ధాతు లోపంలో గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితి మనం గమనించినప్పుడు ముఖ్యంగా 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ ఎండాకాలంలో చెరుకు పంటలో కనబడే ఈ ఇనుప ధాతు లోపం కానీ జింకు ధాతు లోపాలను నివారించుకునే అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా ప్రస్తుతం నేలకు వేసే విధానం కాకుండా ఈ యొక్క దూరపు చాలు పెట్టుకొని వరుసల మధ్యలో 4 ఫీట్లు కానీ 5 ఫీట్లు కానీ పెట్టుకొని బిందు సేద్య పద్ధతి ద్వారా నీటితో పాటు రసాయన ఎరువులు యాజమాన్యం చేసుకోవడం ద్వారా అధిక దిగుబడి సాధించుకోవడంతో పాటు ఈ యొక్క ఖర్చు తగ్గించుకోవచ్చు. రసాయన ఎరువుల మోతాదు కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.